शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే రవి బుధులు ఉన్నారండి. బుధుడు 7వ తారీఖు చూస్తున్నాడు. రవి బుధులు ఉండడం వలన కూశాగ్ర బుద్ధి ఉండడంతో పాటు అపారమైన విద్యాపారంగతులు అవుతాడని శాస్త్రం చెప్తోంది. అలాగే మీకు మంచి శాస్త్ర ప్రకారం మీకు బాగా విద్య రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారండి. మీ రాశిలోనే రవి బుధులు అంటే ఫైనాన్స్ సంబంధించినటువంటి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, CMA, CA, ఫైనాన్స్, కామర్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా విద్యలో బాగా రాణిస్తారు. మీరు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ద్వితీయ భావంలో గురుడు కూడా మీకు బాగున్నాడు. అంటే 15th వరకు ఉంటాడండి. 15th మారిపోతున్నాడు. 15th నుంచి పుష్కరాలు ఉన్నాయి కదా, 15వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి మీకు 3వ భావంలోకి వెళ్తాడు. ఏదేమైనా ద్వితీయ భావంలో రవి ఉంటాడు. రవి కూడా 15 నుంచి ఉంటాడు. ఫస్ట్ గురుడు గురించి చెప్పుకుందాం. అంటే 15వ తారీఖు వరకు గురుడు ఉంటాడు కాబట్టి సర్వదా విజయం సిద్ధిస్తూ ఉంటుంది. మీకు పాట పాడుతూ ఉంటారు. చక్కటి ధన సంపాదన కలుగుతూ ఉంటుంది. విద్యలోనూ ఆభరణంలోనూ లోటు లేకుండా మీకు వారం మొత్తం కూడా ఉంటుంది. అంతేకాకుండా అండి, ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు ఉంటే ఫుడ్, చక్కటి భోజన వసతులు, ప్రేమతో కూడిన భోజనము మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధన సంపాదన బాగుంటుందండి. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఏదేమైనా కుజుడు అంత అద్భుతంగా ఏం లేడు. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి 4వ భావంలో ఉండడం వల్ల ఆ భావానికి వృద్ధి చేయాలి కనుక జనరల్గా. కానీ వీక్ అయిపోయినాడు కాబట్టి మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ, మీ చదువులో కానీ, లేకపోతే సంగీతంలో కానీ కొద్దిగా రాణించలేకపోవడమో లేకపోతే స్లో అయిపోతుండమో జరుగుతుంది. ఏదైనా పుత్ర సంతాన యోగంలో మాత్రం చాలా బాగుందండి. పుత్రిక సంతానము బాగుంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళు కూడా బాగా కలిసి వచ్చే అంశము. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు కదా, 15 తారీఖు వరకు ఉంటాడు రవి. కాబట్టి విద్యలో బాగా రాణిస్తారండి. ఇంకోటి ఏంటంటే 2nd హౌస్ లార్డ్ మేషలగ్నం వాళ్ళకి 2వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు తప్ప అయోగాన్ని ఇవ్వడు అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుందండి. నేను బుక్స్లో కూడా రెఫర్ చేస్తూ ఉంటాను. వాటిలో కూడా ఉంది. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉండడం వలన మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. అంతేకాదండి, విదేశ పర్యటన కూడా మీరు చేయడానికి అవకాశాలు ఈ 15 రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సరస్వతీ నది పుష్కరాల స్నానం కూడా సంకల్పపూర్వకంగా మీరు చేయడానికి కూడా అవకాశాలు నిండుగా ఉన్నాయి. మీరు చేసి తీరుతారు. ఎందుకంటే మీ 12వ భావంలో శని రాహులు ఉండడం వల్ల. సరే, అది పక్క పెడితే ఏదేమైనా రండి, 6వ భావంలో కేతు ఉన్నాడు. కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. 12వ భావం నుంచి 6వ భావం వరకు కూడా మీకు కాలసర్ప దోషంలో సవ్య కాలసర్ప దోషం రావుకేతు మధ్యలో ఉండిపోతారు కాబట్టి మీ ఎనిమీస్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గురుదృష్టి కూడా ఉండడం వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడము, ఎనిమీస్ ఉన్నా అంటే శత్రువులు ఉన్నా కూడా భయం లేకుండా ఉండడము, అనారోగ్య సమస్యలు లేకుండా బాగుండడము, అలాగే మేనమామలకి అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ ఇంట్లో వివాద వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఈ నెలలో కాకుండా నెక్స్ట్ రాబోయే నెలలో మీకు వివాహాది వేడుకలు, శుభకార్యాలు, శుభాలు అన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. కొన్ని లా సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి.
అద్భుతంగా ఉంది. పైగా భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీకు విదేశీ పర్యటన కానీ, లేకపోతే నదీ పుష్కర స్నాన అదృష్టం కానీ, సరస్వతి నది పుష్కర స్నానం రాబోయే కాలంలో 15 నుంచి స్టార్ట్ అవుతాం కదండి. అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలకు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా వెళ్తారు మీరు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీలో కొంతమంది హార్స్ రైడింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. మీలో అశ్వసంపద గుర్రాలు కూడా మీ ఇంట్లో ఉన్నాయి, కొంతమందికి ఉన్నాయి. అదొక అదృష్టం అండి. భాగ్యస్థానం బాగుంటే మీకు ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే చార్ట్ అకౌంటెన్సీ, CMA ఆడిటర్స్గాను చాలా పాపులారిటీ పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, విద్యా సంస్థల్లో బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడు, వైభావంలో ఉన్నాడు. కాబట్టి కష్టపడి మీరు పనిచేయాలి ప్రొఫెషనల్గా. అంటే నేను చెప్పేది ప్రొఫెషనల్గా అంటే ఎవరికంటే కొంతమంది మీద దాంట్లో సాఫ్ట్వేర్లో ఉన్న ఉద్యోగస్తులు ఉంటారు. సాఫ్ట్వేర్ ఉండగా ఉద్యోగస్తులకి కష్టపడాలండి. అలా గవర్నమెంట్ ప్రొఫెషనల్ వాళ్ళు కూడా కష్టపడి పనిచేయాల్సిందే. ఏదైనా గురుడు మీకు మారడం వల్ల గురుదృష్టి మీకు ఆల్మోస్ట్ బాగుందండి. అంటే గురుదృష్టి ఎక్కడికి ఉందండి, యాక్చువల్గా మీకు భాగ్యస్థానం కూడా ఉంది. కాబట్టి చాలా చక్కగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 15వ తారీఖు నుంచి ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ అయిపోతుంటారు. ఏదైనా బుధ శుక్ర శని రాహులు 12వ భావం ఉండడం వల్ల నది పుష్కరాలని చెప్పాను సరే, ఆ పుష్కర స్నానాన్ని చేయడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి బుధ శుక్రులే కారణమవుతారండి. మీకు ఖచ్చితంగా శని రాహులు కూడా మీకు సంపదలని ఎంత ఖర్చు సంపాదిస్తారో అంత సంపదలని ఖర్చు పెట్టేట్టుగా మీకు చూస్తూ ఉంటాడు. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయి కాబట్టి, సవ్యకాల సర్పదోషం ఉన్నాయి కాబట్టి, ఒక మీరుంటే మీరు కాళహస్తీశ్వరుణ్ణి అక్కడ కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడమో, లేకపోతే మన ఊళ్ళోనే మనం చేయించుకోవడమో రాహుకేతులకి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అభిషేకాలు చేయించుకోవడం వలన మీకు సర్వదా విజయం సిద్ధిస్తూ ఉంటుంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు వలన, కేతు గ్రహాలు అన్నమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకు సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మనం మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము. మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు. జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతానండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, లేదా ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడిని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు. ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం
జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మల ఉత్తరోత్తర మనకి మన అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, అంటే బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.